రమణ గారు, మీ అపార్ట్మెంట్ మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్ అన్న. ఇటు ఉప్పల్ మెట్రోకు చాలా దగ్గర ఉంది. అన్నిటికి మించి మన అపార్ట్మెంట్ చుట్టూ మంచి స్పేస్ ఉన్నది. ఓకే. వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. హెచ్ఎండి లేఅవుట్, మళ్ళీ అప్రూవల్ కూడా హెచ్ఎండి అప్రూవల్ హెచ్ఎండి పర్మిషన్. చాలా 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 బాగుంది అన్న గారు. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ల గురించి తనే బిల్డరు, తన పేరు రమణ గారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి రమణ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. రమణ గారు నమస్కారం సార్. సార్ బాగున్నారా? బాగున్నా. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ ఇది? ఇది సోదరిగూడ అండి. చౌదరిగూడ అంటే ఇది మనకు అండర్ జిహెచ్ఎంసీలో విలీనమైంది కదా? జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ల లోపల ఏదుందో అందరు జిహెచ్ఎంసీలో విలీనమైంది అయిపోయింది. ఇప్పుడు వరంగల్ హైవే నారపల్లి నుంచి ఎంత వస్తుంది సార్ మనకి? 2.5 కిలోమీటర్స్. 2.5. ఉప్పల్ మెట్రో నుంచి 8.5 కిలోమీటర్స్. 8.5 కిలోమీటర్. మనకు పోచారం ఇన్ఫోసిస్ ఎంత వస్తుంది? అది 3 కిలోమీటర్స్. చాలా ఏదైనా మనకు లొకేషన్ పరంగా చాలా బాగుంది. టోటల్ ఇది ఎన్ని గజాలు కట్టారు సార్? 430 గజాలు. 430 గజాలు. ఫేసింగ్ ఏది? వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ సార్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. అది కూడా హెచ్ఎండి లేఅవుట్. హెచ్ఎండి లేఅవుట్, కాంక్రీట్ రోడ్ మొత్తం. కాంక్రీట్ రోడ్. ఇంకో మనం ఏమన్నా ఉంటే స్టార్టింగ్లో మన చుట్టూ కూడా మనకు స్పేస్ ఉందను. ఏ రకంగా ఉంది ఇది అసలు? ఇది సొసైటీ వాళ్ళు మామూలు హెచ్ఎండి లేఅవుట్ ప్రకారం నామ్స్ ప్రకారం వదిలారు. మన పక్క నార్త్ పక్క 440 గజాలు. ఓ సూపర్. అంటే ఈస్ట్ ఏమో మామూలుగా పార్క్ కింద వదిలారు. 33 ఫీట్ సరౌండింగ్ కాలనీ. రైట్. మన ముందు వచ్చేసి 30 ఫీట్ల రోడ్. అయితే 3 సైడ్లో కూడా వెంటిలేషన్ ఫుల్ ఉంది. చాలా చాలా బాగుందన్న. ఇప్పుడు G+5 కదా సార్ ఇది? అవునండి. ఫ్లోర్కి ఎన్ని సార్? ఫ్లోర్కి 2 అండి. ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్. మనకు మొత్తం అంటే G+5 అంటే ఫ్లోర్కు 2 అంటే మనకు 10 అయినాయి. 10 ఫ్లాట్స్. 10 ఫ్లాట్లు వచ్చినాయి కదా మనకు. ఎస్ఎఫ్టీ పరంగా ఎంత ఉంది? 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడీఎస్ ఎంత వచ్చింది? 41.5. 41.5 యూడీఎస్ వచ్చింది. 1250 ఎస్ఎఫ్టీ 2 BHK పోర్షన్. చాలా చాలా బాగుందన్న గారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? ఈ ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఆ విషయం చెప్పండి అన్న. కన్స్ట్రక్షన్ మొత్తం ఓన్లీ శాండ్ కన్స్ట్రక్షన్, కరీంనగర్ బ్రిక్స్, లెక్స్ వైర్స్, మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడింది. ప్లస్ ఈ ఫీల్డ్లో 15 ఇయర్స్ నుంచి ఉన్నాము. గత 15 ఏళ్ళ నుంచి ఉన్నారా? ఈ బిల్డింగే కాకుండా ఎక్కడ చేశారు మీరు? మనం ప్రగతినగర్లో చేసాము, కుకట్పల్లి ప్రగతినగర్లో చేసాము. మంచి హైలైట్ ఏరియా. కొంపల్లో చేశాను. సూపర్. సుచిత్ర దగ్గర చేసాం. ఓకే సార్, చాలా బాగుంది అన్న గారు. ఓకే, ఇది 1250 ఎస్ఎఫ్టీలో 41.5 యూడిఎస్తో వచ్చింది కదా. ఇది వచ్చేసి మనకు రేట్ ఎంత కోట్ చేశారు? 66 lakhs. ఇప్పుడు ఈ 66 లక్షలు అనేది ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి అన్ని కలిపండి. ఎలాంటి మనకు ఛార్జెస్ జస్ట్ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. అంతే. చాలా చాలా బాగుందన్న. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి సార్? 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ సిబిల్ స్కోర్ని బట్టి చాలా చాలా ప్రతి ఒక్క విషయాలు చాలా అద్భుతంగా అందించారు రమణ గారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, మనకు పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. కార్లు కానీ బైకులు కానీ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ఒక పెద్ద గేటు, మంచి ఫ్లోరింగ్తో అద్భుతమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనుషులు రావడానికి కూడా ఒక చిన్న గేట్ కూడా పెట్టడం జరిగింది. చూసుకొని మనకు పార్కింగ్లో ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా మంచి టైల్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఎలివేషన్తో చాలా అద్భుతమైన మంచి అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇటు చూసుకున్నట్లయితే మనకు సపరేట్ ట్రాన్స్ఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని పక్కకే బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాకప్ బ్యాటరీ కామన్ ఏరియాలో కాకుండా మనకు ఫ్లోర్ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్మెంట్ మంచి సెట్ బ్యాక్లతోని, మంచి గ్రీనర్తోని మంచి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అందమైన 6 మెంబర్గా లిఫ్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, అదేవిధంగా సీసీ కెమెరా కూడా పెట్టడం జరుగుతుంది. మనకు మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మనకు బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పైన మనకు 2 BHK పోర్షన్ 1250 ఎస్ఎఫ్టీలో 41.5 యూడీఎస్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. విశాలమైన మంచి కారిడార్ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ముందే చెప్పాను కదా, ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఉన్నాయని. ఒక వెస్ట్ ఉంటుంది, ఒక ఈస్ట్ ఉంటుంది. మనం ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 2 BHK పోర్షన్ చూడబోతున్నాం. చూసే ముందు ఏదైతే డోర్ చూస్తున్నారో సింహదారము మంచి క్వాలిటీ గల మంచి ఇండియన్ టెక్తోని మనకు చౌకోట్లు కానీ డోర్ కానీ చాలా అద్భుతంగా వేయడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ చుట్టూతో చూసుకున్నట్లయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే మన అపార్ట్మెంట్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. దానికి ఎదురుగానే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు, హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ 2 BHK పోర్షన్ చాలా విశాలంగా రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ అందమైన వైట్ టైల్స్ అని ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా టోటల్ విండోస్ యూపీవీస్ విండోలు ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే అందమైన టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. డైనింగ్ కానీ ఇటు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ ఆకారంలో చాలా అద్భుతంగా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. దాని పక్కకే ఏదైతే చూస్తున్నారో పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు యూటిలిటీ పాయింట్ చూసుకోండి. ఇక్కడ యూటిలిటీ పాయింట్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా అందమైన మంచి కిచెను, మనకు డైనింగ్ ఏరియా, యూటిలిటీ పాయింట్, విశాలమైన హాల్ చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఇది 2 బెడ్రూమ్లకు మధ్యలో మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ కేసిన టైల్స్ కానీ ఈ డోర్ కానీ చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడబోయే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న పోర్షన్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా రావడం జరిగిందో. ఎంత పెద్ద బెడ్ అయినా పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని మీరు కబోర్డ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. రమణ సార్ చెప్పినట్టు క్వాలిటీ విషయాలు ఎక్కడ తగ్గలేదు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మీరు చూస్తున్న పోర్షన్ ఇది చిల్లర్ బెడ్రూమ్ చూసుకొని చిల్లర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి ఫాల్సింగ్ లైట్లతోని మీరు కబోర్డ్ చేసుకుంటే కూడా మనకు ఒక గద్దె కూడా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది బాల్కనీ చూసుకోండి. బాల్కనీ ఎంత విశాలంగా రావడం జరిగిందో. సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ సిస్టమ్తోని మంచి లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఫ్రంట్ ఏరియా అపార్ట్మెంట్ ఫ్రంట్ ఏరియా 30 feet రోడ్ ఉంటుంది. ఇటు మనకు పార్క్ ఉంటుంది. వెనుక కూడా చిన్న పార్క్ ఉంటుంది. వెంటిలేషన్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా 1250 SFTలో 41.5 వీడియోస్తోని చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఇక మనం మరొకసారి రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టోటల్ ఎమ్యూనిటీస్ అంటే జిఎస్టీ కానీ మనకు ఎలాంటి ఎమ్యూనిటీ ఛార్జ్ చేయకుండా మనకు 66 లక్షలు మాత్రమే దీని రేటు మనకు రమణ గారు చెప్పడం జరిగింది. మీ బ్యాంక్ లోన్ కూడా మనకు మీ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. టెర్రస్ పైన చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అద్భుతమైన ఫ్లోరింగ్తోని ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహం ఉంటే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్స్ ఉన్నా కూడా తనకు ఫోన్ చేసినట్లయితే లైవ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.